1 kg చికెన్కి 6 cups రైస్, 1.5 to 1/3 వాటర్. రెగ్యులర్ టూ టైమ్స్ కాకుండా 1.5 to 1/3 వాటర్ తోటి రైస్ నార్మల్గా ఉడికించుకోవాలి. మ్యారినేషన్ కోసం 4 teaspoons ginger and garlic paste, 250 ml పెరుగు, నిమ్మరసం ఒక నార్మల్ నిమ్మకాయ, రెడ్ చిల్లీ పౌడర్ 2 teaspoons, కొన్ని పచ్చిమిర్చి 6 నుంచి 8 వరకు, 6 to 8, ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా కట్ చేసుకొని వేసుకోండి, 1/2 teaspoon షాజీరా, ఉప్పు తగినంత అరౌండ్ 1 teaspoon, కొంచెం చికెన్ మసాలా పౌడర్ అండ్ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకొని అది వేసుకోవచ్చు. అదర్వైజ్ లాస్ట్లో ఇన్స్టెంట్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇన్స్టెంట్ ఫ్రైడ్ ఆనియన్ వేయాల్సిన అవసరం లేదు. 1/2 teaspoon చికెన్ మసాలా పౌడర్, 1/2 teaspoon బిర్యానీ పలావ్ మసాలా. దిస్ ఈజ్ ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. హాఫ్ కప్ ఆయిల్, బై కప్ ఐ మీన్ రెగ్యులర్ రైస్ కుక్కర్ కప్. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని 1 to 2 hours మ్యారినేట్ చేసుకోండి. మినిమం గంట లేదా 2 గంటలు బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత మినిమం 1 to 2 hours పక్కన పెట్టేసుకోండి. 6 cups రైస్ కుక్కర్ కప్ తోటి రైస్కి 9.5 to 10 cups వాటర్ యాడ్ చేసుకోండి. దెన్ 1/2 teaspoon షాహీ జీరా, కొంచెం బే లీఫ్ యాడ్ చేసుకోండి. దెన్ 2 teaspoons సాల్ట్, కొంచెం బటర్ లేదా ఘీ, వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. ఇవి యాడ్ చేసి 20 to 30 minutes సోక్ చేసి ఉంచుకోండి. ఇన్ ద సెన్స్ 1/2 an hour తర్వాత కుక్కర్ ఆన్ చేసుకోండి. బాగా కలుపుకొని 1/2 an hour తర్వాత ఆన్ చేసుకోండి. కుక్కర్లో పెట్టేసుకొని ఒక 1/2 an hour తర్వాత కుక్కర్ ఆన్ చేసుకోండి. ఆల్రెడీ 2 hours మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 20 to 30 minutes సేమ్ వెసల్లో కుక్ చేసుకోండి.
ఇది కన్వెన్షనల్ ఓవెన్ మెథడ్ కాబట్టి చికెన్ ఆల్ కుక్ అయిపోవాలి కంప్లీట్గా. లిడ్తో కవర్ చేసుకోండి. 20-25 మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి ఒకసారి కలిపేసుకొని కంప్లీట్లీ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. వాటర్ ఏదైనా ఉంటే ఎవాపరేట్ అయిపోతుంది. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా పెట్టుకోండి. ఆల్ త్రూ ద ప్రాసెస్ మధ్యలో మానిటర్ చేసుకోండి, సో దట్ అడుగంటుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు రైస్ రెడీ అయింది. రైస్ అయిన తర్వాత ట్రేలో ఆరబెట్టుకోవాలి రైస్ని. చికెన్ కుక్ అయిన తర్వాత ఒక పెద్ద సిల్వర్ ఫాయిల్ ట్రేలో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిపైన ఆరబెట్టుకున్న అన్నం వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. చికెన్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక లేయర్ రైస్ స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం ఘీ ఆర్ బటర్ యాడ్ చేయండి. నిమ్మరసం ఇంకా ఉప్పు కావలిస్తే యాడ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కూడా వేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసి సేమ్ మళ్ళీ ఘీ ఆర్ బటర్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయండి. కొత్తిమీర ఇంకా పుదీనా చిన్నగా తరుక్కొని స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం ఫుడ్ కలర్ రెడ్ ఇంకా గ్రీన్ కొంచెం రెడ్ కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక సిల్వర్ ఫాయిల్ తోటి మొత్తం సీల్ చేసి ఓవెన్లో 350 to 400 ఇలా మొత్తం సీల్ చేసి 350 degrees ఫారెన్హీట్లో హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోండి. సో ఇది కుక్ అయిపోయింది. దీన్ని కలిపేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకున్నాక బిర్యానీ రెడీ. రైతా కోసం ఒక బౌల్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఆర్ హలాపినోస్, చిన్నగా కట్ చేసుకున్న టొమాటోస్, క్యూకంబర్స్ యాడ్ చేసుకోండి. కొంచెం జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, కొంచెం నిమ్మరసం, ఉప్పు తగినంత, అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోండి కావాల్సినంత. మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. బాగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేయండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా క్యారెట్ అండ్ కొత్తిమీర తురుముతో డెకరేట్ చేసుకోండి. రైతా రెడీ.